పున్నామ నరకం నుండి కాపాడేవాణ్ణి కొడుకు అంటారు. కానీ ఇప్పుడు దాని అర్థమే పూర్తిగా మార్చేశాడు మంచు మనోజ్. అవును, మోహన్ బాబు లాంటి గొప్ప తండ్రి కడుపున పుట్టిన అంత గొప్ప మనిషి విలువలు, బాధ్యతలు ఇవేం కొంచెం కూడా అవ్వలేదు మనోజ్ కి. కనీసం కన్న తండ్రికి, సొంత అన్నకి కూడా విలువ ఇవ్వని స్థితికి దిగజారిపోయాడు. మోహన్ బాబు లాంటి గొప్ప తండ్రి కావాలని ప్రతి కొడుకు కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టడం కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం. అలాంటి తండ్రి గౌరవాన్ని పదింతలు విష్ణు మంచులాగా పెంచాలే కాని నీలా కన్న తండ్రి మీదనే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకి ఇచ్చే నీలాంటి కొడుకు ఉండడం నిజంగా మోహన్ బాబు చేసుకున్న దురదృష్టమని చెప్పాలి. మోహన్ బాబు అంటేనే మొదటగా అందరికీ గుర్తొచ్చేది ఆయన మంచితనం, గొప్ప వ్యక్తిత్వం, క్రమశిక్షణ. అలాంటి తండ్రి కడుపున పుట్టిన నీకు కోరిందల్లా లేదనకుండా ఇచ్చారు. నువ్వు అడగకపోయినా కాదనకుండా నీకోసం చాలా చేశారు. ఇంట్లో నీకంటే ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నా నువ్వు చిన్న కొడుకు కాబట్టి ఆయనకి నీ మీదనే ఆయన ధ్యాసంతా ఉండేది. నీకోసం ఆయన లైఫ్ ఇచ్చేశారు. అలాంటి తండ్రి మీద ఈ రోజు ఇంత ఘోరమైన సిగ్గుమాలిన చర్యలకి పాల్పడుతున్నావంటే నువ్వు ఎంత నీచమైన స్థితికి దిగజారావో నీకే తెలియాలి. మోహన్ బాబుకి నీ మీద ఉన్న ప్రేమతో నువ్వు ఏం చేసినా కాదనలేదు. ఆ ప్రేమతోనే నిన్ను చిన్నతనం నుండే ఆయన సినిమాల్లోకి ప్రోత్సహించాడు. నీ దగ్గర టాలెంట్ లేకపోయినా సరే నా కొడుకు ఎదగాలి అని ఒక తండ్రిగా ఎంతో మదనపడి, బాధపడి చాలా మంది డైరెక్టర్లతో, ప్రొడ్యూసర్లతో మాట్లాడి నీతో సినిమాలు చేయించాడు. అయినా సరే నువ్వు ఎక్కడ నీ టాలెంట్ నిరూపించుకోలేదు. ఏ డైరెక్టర్ నోట విన్నా, ఏ నిర్మాత నోట చెప్పినా మనోజు మాకొద్దు, షూట్ లో గొడవలు పడుతూ ఉంటాడు, షూటు టైంకి రాడు, మాకొద్దు ఈ హీరో అనే స్థాయికి దర్శకులు, నిర్మాతలు నీ గురించి భయపడే స్థితికి చేరుకున్నావు. ఒక బయటే కాదు, కుటుంబంలో కూడా చాలా అల్లర్లు సృష్టించావు. అందరినీ బెదిరించి భయభ్రాంతులకి గురి చేశావు. అయినా సరే నువ్వు ఎప్పటికైనా మారుతావు అనే ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూశారు ఒక తండ్రిగా మోహన్ బాబు, ఒక అన్నగా విష్ణుబాబు. కానీ మళ్ళీ నువ్వేం చేశావు? మళ్ళీ నీ బుద్ధి చూపించావు. అంత గొప్ప మనిషి మీద, వాళ్ళ వ్యక్తిత్వం మీద అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో మనోజ్, ఒక మనిషి గొప్పోడు కావాలంటే మోహన్ బాబు, విష్ణు మంచులాగా క్రమశిక్షణ, జీవితం పట్ల సీరియస్నెస్, పని పట్ల అంకిత భావం ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా పెద్దవారి పట్ల, కన్న తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండాలి. అది లేదు కాబట్టే ఇంత హీనంగా ప్రవర్తిస్తున్నావు. మారు, ఇప్పటికైనా ఒక మంచి కొడుకుగా, మరి ముఖ్యంగా ఒక మనిషిగా మారు.